Hi friends, myself Sushil. I'm the founder of Helping Society Foundation. హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ 2016లో స్టార్ట్ చేయడం జరిగిందండి. సో, ద గ్రూప్ ఆఫ్ టీమ్ అందరం కలిసి మేమేందంటే రూరల్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేయడం. మనమందరం చదువుకున్నాం. మనలాగా ఎంతోమంది చదువుకున్న వాళ్ళుంటారు. సో, వాళ్ళకి గూడా సమానంగా చదువు దొరకాలని సో, మేమేందంటే రూరల్ ఎడ్యుకేషన్ మీద 2015, 16 నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఎక్కడైతే విలేజెస్‌లో బుక్స్ ఎక్కడైతే ఉండేయో, సో, రూరల్‌లో ఏమేమి గ్యాప్స్ క్రియేట్ అయితాయో బుక్స్ గాని, లైక్ స్కూల్స్‌కి పెయింటింగ్స్ గాని, లైక్ స్కూల్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని ఏవైతే ఉండేయో, సో, అవన్నీ మనము ఎలాగైనా తీర్చి వాళ్ళకి గూడా సమానమైన చదువు దొరకాలి. వాళ్ళకి గూడా సమానమైన ఆపర్చునిటీస్ దొరకాలన్న ఒక ఉద్దేశంతోటి మేము హెల్పింగ్ సొసైటీ స్టార్టింగ్ నుంచి మేము కష్టపడటం జరిగింది. సో, ఎలా అంటే పిల్లలకి ఒక బుక్ ఇస్తే ఎంతో ఎంకరేజబుల్. లైక్ పేరెంట్స్ అక్కడ రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో గాని పేరెంట్స్ అంత సపోర్టివ్‌గా ఉండరు. సో, లైక్ మనం ఒక బుక్ ఇస్తే ఆ డే అన్నా ఓకే. బుక్ ఉంది. నేనింక స్కూల్‌కెళ్ళాలి. చదువుకోవాలన్న ఒక ఉద్దేశ్యం వస్తది. వాళ్ళకి గూడా 100% అటెండెన్స్ పెరుగుతదనే ఒక ఉద్దేశంతోటి స్లోగా బుక్కులు ఇవ్వడం స్టార్ట్ చేసాము. స్లోగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎవరైతే మాకు డొనేట్ చేస్తారో ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొంచెం మోడిఫికేషన్ చేపిచ్చి రూరల్‌లో పంపడము. లేదంటే చిన్న ఉన్న స్కూల్ ఎలా అయితే పెయింటింగ్ అంతా ఏసి కొంచెం రెనోవేషన్ రిక్వైర్‌మెంట్ స్కూల్‌కుంటే ఆ విధంగా చేయడం మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం జరిగింది. సో, అలా ఒక 3000 నోట్‌బుక్స్ ఇచ్చుకుంట మా జర్నీ ఇప్పుడు ఆల్‌మోస్ట్ 3,00,000 ఆఫ్ నోట్‌బుక్స్ మేము పంచడం జరిగింది. ఇక్కడున్న ఫోటోస్ అన్నీ అవే. లైక్ ఇవన్నీ లైక్ బుక్కులు ఇవ్వడమే కాదు. సో, మేమేం చేసామంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఎక్కడైతే అర్బన్ స్కూల్స్‌లో వాళ్ళకి అకాడమిక్ ఇయర్ అయిపోయినాక వాళ్ళ ఓల్డ్ బుక్స్ అనేది యాస్ యూజువల్‌గా టుడే న్యూస్ పేపర్ ఇస్ టుమారో వేస్ట్ పేపర్ ఎలా అయితే ఉంటదో, సో మేము ఆ కాన్సెప్ట్ త్రూ రీసైక్లింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అర్బన్‌లో ఉన్న ప్రతి స్కూల్ మాకున్న అసోసియేట్ స్కూల్స్ ప్రతి స్కూల్‌కెళ్ళాం. ప్రతి స్కూల్స్‌కెళ్ళి పిల్లలకు మోటివేట్ చేసాం. ఇప్పుడు పిల్లలకి ఎలాంటే అర్బన్ పిల్లలకి స్కూల్ అయిపోగానే అకాడమిక్ ఇయర్ అయిపోగానే వాళ్ళేం చేస్తారంటే స్క్రాప్స్‌కి బుక్స్ ఏసేస్తారు. వాళ్ళకొక రూ. 5, రూ. 10 అలా వస్తాయి. మేమేందంటే పిల్లలకి వాళ్ళకి క్లాస్ టు క్లాస్ క్యాంపెయిన్ చేస్తాం. క్లాస్ టు క్లాస్ క్యాంపెయిన్ చేసి చిల్డ్రన్స్ మీకు ఏదైతే బుక్స్ అకాడమిక్ ఇయర్ అయిపోయినాక మీరు ఏదైతే సేల్ చేస్తారో ఒక 5-10 రూపీస్ వస్తాయి. ఆ 5-10 రూపీస్‌లో మీరు ఒక 5 స్టార్ చాక్లేట్ తీసుకుంటారు. ఏదైనా చిప్స్ ప్యాకెట్ తీసుకుంటారు. దాంట్లో మీకొచ్చేది జస్ట్ 2 మినిట్స్ ఆఫ్ హ్యాపీనెస్. అదే మీ బుక్కు ఆర్గనైజేషన్‌కిస్తే మేము రీసైకిల్ చేసి ఎవరైతే మనలాగా చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకెళ్ళి డొనేట్ చేయడం జరుగుతది. సో, అప్పుడు మనకొచ్చే 5 మినిట్స్ హ్యాపీనెస్ కన్నా మనం రీసైకిల్ చేపిచ్చి వాళ్ళకి బుక్ ఇస్తాము. వాళ్ళకి 1 ఇయర్స్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తదని పిల్లలకి మోటివేట్ చేసి, వాళ్ళకి మైండ్‌ఫుల్ గివింగ్ అనేది నేర్పించి అర్బన్ పిల్లలకి అక్కడి నుంచి బుక్స్ తీసుకుంటాం. ఆ బుక్స్ అన్నీ రీసైకిల్ చేసి ఆల్‌మోస్ట్ ఇయర్‌లీ 2,00,000 ఆఫ్ నోట్ బుక్స్ మేము పంచడం జరుగుతది. సో, పిల్లలకి లైక్ వాళ్ళకి గూడా ఏందంటే మైండ్‌ఫుల్ గివింగ్ ఉంటది. అండ్ ఆల్సో అర్బన్ పిల్లలకి గూడా ఏందంటే లైక్ మేము ఈ ప్రాజెక్ట్‌లో ఒక పార్ట్ తీసుకున్నాం. మా బుక్సే రీసైకిల్ అయ్యి ఎంతోమంది పేదోళ్ళకెళ్తున్నాయని వాళ్ళకి గూడా ఓనర్‌షిప్ వస్తదని ఒక కాన్సెప్ట్‌తో గిఫ్ట్ ఏ బుక్ మేక్ ఏ చైల్డ్ ఫ్యూచర్ స్టార్ట్ జేయడం జరిగింది. దాని తర్వాత ఆఫ్టర్ 8 ఇయర్స్ మేమెందుకు రీసైకిల్ యూనిట్‌తో టై అప్ అయ్యాము. మనమే ఎందుకు ఒక బుక్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ స్టార్ట్ చేయకూడదని మేము మా టీమ్ అందరం కలిసి లోన్ తీసుకొని చైల్డ్ ఫ్యూచర్ బుక్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ స్టార్ట్ చేసాం. ఈ చైల్డ్ ఫ్యూచర్ బుక్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడున్న ప్రతి బుక్ మేమే రెడీ చేస్తాము. మా మ్యానుఫ్యాక్చర్ యూనిట్‌లోనే రెడీ అయితది. ఇక్కడ నుంచే మేము పిల్లలకనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతది. వి ఆర్ సో హ్యాపీ థట్ మేమేందంటే ఒక 3000 ద ఫస్ట్ ఇయర్ మేము 3000 బుక్స్ నుంచి మేము ఆల్‌మోస్ట్ 2-2.5 లాక్ టు 3 లాక్స్ నోట్ బుక్స్ వరకొచ్చామంటే లైక్ ద ఎవ్రీవన్ ఈస్ ఇన్వాల్వ్డ్. ఎవ్రీవన్ టీమ్ అందరం లైక్ మేము ఏ బుక్‌ని మేము ఒక మనీ రూపంగా తీసుకొని ఒక షాప్‌లో కొనుక్కోవడం జరగకుండా మా బుక్స్ మేము రీసైకిల్ చేసి మా వచ్చే రీసైకిల్ పేపర్ తోటే మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. మేము ఒక స్కూల్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు లైక్ స్కూల్‌లో లైక్ మన ఏ విలేజెస్ అయినా అండి లైక్ నంబర్ ఆఫ్ పాపులేషన్ ఎంతుంటది? నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి? మేము అలా ఐడెంటిఫై చేసి లైక్ ఒక చిన్న ఊర్లో చిన్న ఫ్యామిలీ ఉందంటే మేమేందంటే ఒక జడ్జిమెంట్‌కొస్తాం. అది పక్కా అన్‌డెవలప్డ్ విలేజ్. ఆ విలేజ్‌కి చాలా తక్కువ జనాభా ఉన్నారంటే అక్కడ రిసోర్సెస్ అనేవి తక్కువుండొచ్చు. ఆపర్చునిటీస్ అనేవి తక్కువుండొచ్చు. ప్రతీది ఉంటది. ఎందుకంటే అక్కడ నుంచి చాలా మంది మైగ్రేట్ అయ్యి హైదరాబాద్‌కొచ్చేస్తారు. అలాంటి ప్లేసెస్‌కి మేమెళ్ళేసి బార్డర్ రీజియన్స్ ప్లేసెస్ ఉంటాయి. బార్డర్ రిలీజియన్ ప్లేసెస్‌కి లేదంటే 2 స్టేట్స్ ఏవి పట్టించుకోవు. మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్ రీజియన్స్‌లో. ఆ విలేజెస్ ఎప్పుడు అన్‌డెవలప్‌డే ఉంటాయి. సో, అక్కడేందంటే లైక్ టెక్స్ట్ బుక్స్ రాకముందే మా నోట్ బుక్స్ అనేది వెళ్ళిపోవడం జరుగుతది. సో, అట్లా తెలంగాణ, ఆంధ్ర, ఒడిస్సాలో ఈ 3 డిస్ట్రిక్ట్స్ బార్డర్ విలేజెస్ ఏవైతే ఉంటాయో, ఈ 3 స్టేట్స్‌లో
ఎక్కడైతే బ్యాక్వర్డ్ విలేజెస్ ఉంటాయో, ట్రైబల్ విలేజెస్ ఉంటాయో అవి మేము సెలెక్ట్ చేసి అక్కడ మా టీమ్ నుంచి పర్మిషన్ తీసుకొని, స్కూల్ మేనేజ్‌మెంట్‌తో పర్మిషన్ తీసుకొని, పిల్లలకు గూడా ఎలా అంటే ఇస్తున్నాము, ఏదో వచ్చారు, ఇచ్చారు అని కాకుండా పిల్లలకేందంటే ఒక స్మాల్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతది. లైక్ పిల్లలకు గూడా ఎలా అంటే లైక్ ఈ బుక్ నేను ఎర్న్ చేసుకున్నా. ఈ కాంపిటీషన్‌లో గెలిచి నేను ఎర్న్ చేసుకున్నా. ఇప్పుడు గూడా మనము వాళ్ళకి ఫ్రీగా ఇస్తే వాడు రేపటి దినం వాడు గూడా పెద్దయినంక గూడా ఒక దాత గురించి వెయిట్ చేస్తాడు. ఏది ఉచితంగా రాదు. మన పిల్లలు గూడా మైండ్ సెట్ వాళ్ళ దాంట్లో కూడా చేంజ్ కావాలని స్పోర్ట్స్ కాంపిటీషనే గాని, ఎస్సే రైటింగ్ కాంపిటీషనే గాని అవన్నీ వాళ్ళకి కండక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతది. అప్పుడు వాళ్ళకేందంటే లైక్ ఇది ఓనర్‌షిప్ అనేది బుక్కొస్తది. నేను దీన్ని ఈ కాంపిటీషన్‌లో గెలుచుకున్నాను. నాకు ఈ బుక్కొచ్చిందనే వాళ్ళకి ఫీలింగ్ రావాలన్న ఉద్దేశ్యంతో ప్రతి స్కూల్‌లో ఏ స్కూల్‌లో అయితే మేము బుక్స్ ఇవ్వడం జరుగుతదో అది మేము ఫ్రీగా ఇవ్వం. అది పక్కా వాళ్ళకి ఏదైనా ఒక యాక్టివిటీ కండక్ట్ చేపిచ్చి కాంపిటీషన్‌లా కండక్ట్ జేసి వాళ్ళకి మేము కాంపిటీషన్‌లో గెలుచుకున్నాము. ఈ బుక్స్ అనే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ కావాలన్న ఒక ఉద్దేశ్యంతో చేస్తుంటాం. లైక్ ఇలాగే ప్రాజెక్ట్స్ లైక్ రూరల్ ఎడ్యుకేషనే గాని, రూరల్ డెవలప్‌మెంట్ వర్క్ చేస్తాం. ప్రతి విలేజెస్‌లో ఎళ్తాము. వాళ్ళ ఎఫ్‌ఈఎస్‌తో వర్క్ చేస్తాము. ఫార్మర్స్ ఎలా అయితే ఫార్మర్స్ గూడా వాళ్ళకి లైక్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, వాళ్ళకి ఏదైతే అవేర్‌నెస్ ఇవ్వాలి అవన్నీ వాళ్ళు ఇవ్వడం గాని, అండ్ ఆల్సో వి హావ్ ఫ్రీజర్ బాక్స్ సర్వీస్. ఎక్కడైతే మేము ఒక 2, 3 ప్లేసెస్‌లో మా ఫ్రీజర్ బాక్స్ అనేది సెటప్ చేయడం జరిగింది. ఏ మతమైన పల్లె, ఏ కులమైన పల్లె ఎవరైతే వాళ్ళు ఫ్రీజర్ బాక్స్ ఎఫర్ట్ చేసుకునే వాళ్ళుంటారో తన లాస్ట్ జర్నీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు లాస్ట్ జర్నీ మంచి ప్రశాంతంగా నలుగురొచ్చి చూసుకోవడం గాని, నలుగురు మంచి పెట్టడం వాళ్ళ లాస్ట్ జర్నీ మంచి ప్రాపర్‌గా జరగాలన్న ఒక ఉద్దేశ్యంతోటి ఏ రిలీజియన్ అయిన పల్లె, ఏ క్యాస్ట్ అయినపల్లి మా ఫ్రీజర్ బాక్స్ ఎళ్తది. వాళ్ళకి ఆ లాస్ట్ అంటే డిఫికల్ట్ టైమ్స్‌లో మా ఒక సపోర్ట్ ఉంటది ఆర్గనైజేషన్. మా ఫ్రీజర్ బాక్స్ అక్కడ ఎళ్ళడం జరుగుతది. చనిపోయిన వాళ్ళని దాంట్లో పెట్టి వాళ్ళు లాస్ట్ డే అనేది ప్రాపర్‌గా పీస్‌ఫుల్‌గా జరగాలన్న ఒక ఉద్దేశ్యంతోటి ఫ్రీజర్ బాక్స్ సర్వీస్ ఉంటది. అండ్ ఆల్సో మా దాంట్లో మా ఒక బెస్ట్ థింగ్ ఏందంటే మా టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు మేము బర్త్‌డేస్ అనేది మేము ఒక ఆర్ఫనేజ్‌లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. లైక్ అలా చైన్ సిస్టమ్ లాగా మేము ఫస్ట్ లేయర్‌గా మేము స్టార్ట్ జేసింది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ మా ఫ్రెండ్స్ ఎంతోమంది వాళ్ళెవ్వరు బర్త్‌డే వచ్చినా వాళ్ళ ఆర్ఫనేజ్‌ని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ అయింది. లైక్ ఇదొక మాకు కూడా ఏందంటే లైక్ మా ఆర్గనైజేషన్ కూడా అలాగనే స్టార్ట్ అయింది. ఫస్ట్ మా నుంచి స్టార్ట్ అవుతనే మమ్మల్ని చూసి మా ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యారు. వాళ్ళు చేసుకున్నాక వాళ్ళని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యారు. లైక్ మన ఏదైతే హ్యాపీనెస్ అనేది ఇంకొకరితో షేర్ చేసుకుంటారు. అదే మాది ప్రాజెక్ట్ పేరు షేర్ యువర్ లవ్. సో, మన లవ్ అనేది షేర్ చేయాలి. మన హ్యాపీనెస్ అనేది కూడా షేర్ చేయాలి. మన ఏవైతే బర్త్‌డేస్ గాని, యానివర్సరీస్ ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో అవి ఎలా షేర్ చేయాలి. అండ్ ఆల్సో మా టీమ్‌లో ఆల్‌మోస్ట్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఏందంటే లైక్ మేమేందంటే ప్రతి ఏరియాలో అర్బన్ గాని, రూరల్ గాని, స్కూల్స్ గాని ఎక్కడైతే మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్‌గా మా మెడికల్ క్యాంప్స్ అనేది మేము కండక్ట్ చేస్తా ఉంటాం. సో, వాళ్ళకి పిల్లలకి అవేర్‌నెస్ ఇవ్వడమే గాని, లైక్ వాళ్ళకి మెడిసిన్ సపోర్ట్ ఇవ్వడమే గాని, దీంట్లో లైక్ వాళ్ళకి మెడికల్ మీద మంచి అవేర్‌నెస్ లైక్ ఈ మీకు ఈ జబ్బుందంటే మీరెలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, అది మీకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రాకుండా మీరెలా చూసుకోవాలి, మరి ప్రతి డాక్టర్స్ అన్నీ వాళ్ళు రెడీ చేయడం జరుగుతది. అండ్ ఆల్సో మాకు మేము ఒక స్పోర్ట్స్ అకాడమీ గూడా స్టార్ట్ చేసాం. సో, లైక్ ఆ అకాడమీ ఇంటెన్షన్ ఏందంటే ఇక్కడున్న అర్బన్‌లో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. చాలా మట్టుకు స్కూల్స్‌కి గ్రౌండ్స్ లేవు. సో, మేము ఒక ఐడెంటిఫై చేసాము అర్బన్ గ్యాప్ ఏందంటే పిల్లలకేందంటే ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఫోన్ అండ్ టీవీ. సో, మేము ఆ గ్యాప్‌ని ఫిల్ చేయాలన్న ఒక ఉద్దేశ్యంతోటి మేము కొన్ని ప్లేసెస్ తీసుకొని దాన్ని అకాడమీ డెవలప్ చేసి, ప్రతి స్కూల్‌ని మేము వెల్కమ్ చేసి, మేమే ట్రాన్స్‌పోర్టేషన్ ఇచ్చి పిల్లలకేందంటే లైక్ స్పోర్ట్స్ అకాడమీ ఓపెన్ చేసి వాళ్ళకి స్పోర్ట్స్ నేర్పియడం జరుగుతుంది. లైక్ మా ఒక చిన్న ఇంటెన్షన్ ఏంది ఇన్ ద సెన్స్ మా మెయిన్ క్యాప్షన్ ఏందంటే బ్రింగింగ్ చాంపియన్స్ ఫర్ ఫ్యూచర్. లైక్ ఇప్పుడొక సీడేస్తే మా అకాడమీలో ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ మెడల్ కొట్టకపోయినా లైక్ వాళ్ళు నేర్చుకోవడము, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ అన్నా నేర్పియడము, లైక్ కొంచెమన్నా చేంజ్ మన ఇండియాలో రావాలి. లైక్ ఎడ్యుకేషనే గాదు, స్పోర్ట్స్ గూడా చాలా ఇంపార్టెంట్. సో, అట్లనే మేము సెవెంత్ సబ్జెక్ట్ ఇంట్రొడ్యూస్ చేసాం అదే స్పోర్ట్స్. స్పోర్ట్స్ ఈస్ ఎ మ్యాండేటరీ. ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్ నేర్చుకోవాలి. వాళ్ళు మెంటల్‌గా, ఫిజికల్‌గా గ్రోత్ అవుతారని మేము లాస్ట్ వీకే మేము స్పోర్ట్స్ అకాడమీ ఇనాగ్రేట్ చేసాము. సో, ఆల్‌మోస్ట్ 3000 స్టూడెంట్స్ అడ్మిషన్స్ వాళ్ళొస్తారు. వాళ్ళు ఎవ్రీ డే వాళ్ళ స్లాట్ ప్రకారంగా వాళ్ళు నేర్చుకొని ఎళ్ళడం జరుగుతది. అండ్ ఆల్సో వి హావ్ అర్బన్ ఫార్మింగ్ సెంటర్. ఇది గూడా లైక్ ఈ ఫ మేమొక సర్టెన్ ప్లేస్
మేము తీసుకొని సేమ్ రూరల్ రిప్లికా క్రియేట్ చేసాం. రూరల్ రిప్లికా క్రియేట్ చేసి ఇక్కడున్న పిల్లలకి లైక్ ఒక ఫార్మర్ ఎలా కష్టపడతాడు, ఒక అగ్రికల్చర్ రిలేటెడ్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంటది, ఒక సోయింగ్ నుంచి హార్వెస్ట్ ఎంత పీరియడ్ ఉంటది, ఒక ప్రాపర్‌గా టోటల్ ఒక అగ్రికల్చర్ కరిక్యులమ్ అంతా రెడీ చేసి పిల్లలకి మేము ఫ్రీగా వాళ్ళని మేము తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడనే ఫార్మింగ్ సెంటర్‌లోనే స్టూడెంట్సే సోయింగ్ చేస్తారు, స్టూడెంట్సే హార్వెస్ట్ చేస్తారు, స్టూడెంట్సే కంపోస్ట్ చేస్తారు. వాళ్ళ స్టూడెంట్సే ల్యాండ్ ప్రిపరేషన్ చేస్తారు, స్టూడెంట్సే సీడ్ బాల్ చేస్తారు. ఎవ్రీథింగ్ వాళ్ళకి గా స్టూడెంట్స్ ఇంటూ ద గ్రౌండ్ వాళ్ళే ఎవ్రీథింగ్ టచ్ అండ్ ఫీల్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు కావాలనే ఒక ఉద్దేశ్యంతోటి ఆ అర్బన్ ఫార్మింగ్ సెంటర్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో, దానివల్ల ఎంతోమంది పిల్లలు బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇంకా వేరియస్ ప్రాజెక్ట్స్ ఆర్ఫనేజెస్‌కి వెళ్తుంటాము, హాస్పిటల్స్ విజిట్స్‌కి వెళ్తుంటాము. లైక్ ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్నీ మా టీమ్ వాళ్ళు ఎంతో ఎఫర్ట్స్ తోటి మేము కష్టపడడం జరుగుతుంది. మా టీమ్‌లో ఆల్‌మోస్ట్ అందరూ వర్కింగ్. సో, మా వాళ్ళు మా 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 జాబ్స్ చేసుకుంటూ అండ్ ఏదో ఒకటి సర్విస్ చేయాలి. ఒకళ్ళకి హెల్ప్‌ఫుల్ కావాలి. మా ఒక ఫ్రీ టైమ్‌ని మేము ఆర్గనైజేషన్‌లో పెట్టడం జరుగుతది. లైక్ మా ఒక టీమ్ అందరూ ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళయి. ఒకళ్ళు కమ్యూనికేషన్ చూసుకుంటారు, ఒకళ్ళు యాక్టివిటీస్ చూసుకుంటారు, ఒకళ్ళు లైక్ ఎడిటింగ్ వర్క్స్ గాని ఎవ్రీథింగ్ అందరం టీమ్స్ అన్నీ డివైడ్ అయిపోయి మా ఒక ఫ్రీ టైమ్‌ని మేము తీసి మా ఒక ఆర్గనైజేషన్ పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ వేరియస్ ప్రాజెక్ట్స్ అన్నీ మేమే హ్యాండిల్ చేయడం జరుగుతది. హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ అని మీరు ఏ ప్లాట్‌ఫామ్‌లోనా కొట్టొచ్చండి. హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ అని మీ ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, యూట్యూబ్‌లో గాని మా హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ .org అని మా సైట్‌లో కూడా ఉంటది. మా ప్రాజెక్ట్స్ గాని, మా డిఫరెంట్ మా ఫోటోస్ గాని, మా వీడియోస్ గాని, మేము ఏమేం ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, ప్రాజెక్ట్ రిజల్ట్స్ గాని అవన్నీ మీరు చూడొచ్చు. మీరు చూసి మా దానికి ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. మా అడ్రెస్ అండ్ ఎవ్రీథింగ్ హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ మీరు గూగుల్‌లో జస్ట్ సెర్చ్ చేస్తే మా లొకేషన్‌కి రావచ్చు. హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ అని అనగానే మా పేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో, మీరు దాన్ని చూడొచ్చు, విజిట్ చేయొచ్చు, మీ సజెషన్స్ ఇవ్వచ్చు. మీరు లైక్ మమ్మల్ని గైడ్ కూడా చేయొచ్చు. వి ఆర్ ఆల్ యంగ్‌స్టర్స్. మాకు చాలా మంది మేము ఎవ్రీ స్టెప్ ఈస్ మాకు లెర్నింగ్ స్టెప్. మేము నేర్చుకుంటున్నాం, నేర్చుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీ సజెషన్స్ గాని, మీ ఎంకరేజ్‌మెంట్స్ అన్ని మాకు చాలా యూజ్‌ఫుల్ అయితాయి. ప్లీజ్ విజిట్ అస్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. థాంక్ యూ.